జూన్ 1, 2023 ఫిర్యాది సతీష్ కుమార్ ముద్దాయి రవికుమార్ తో కలిసి కోర్టుకు వెళ్లి ఈ కేసు రాజీ పడుతున్నామని జాయింట్ మెమో ఇచ్చారు. అసలు వీళ్ళు సతీష్ కుమార్ ఎవరు రాజీ పడటానికి? వందల కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసు. దీనికి సతీష్ కుమార్ ఎవడు రాజీ పడటానికి? ఆయన సొంత ఆస్తా, లేకపోతే ఇప్పుడు పదే పదే మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి గారు ఆస్తా ఇది? రాజీ పడి సరి పోనీలే అని చెప్పేసి రాజీ పడటానికి? దీన్ని మనోభావాలకు సంబంధించిన విషయం. భక్తులు ఇచ్చిన కానుకలు అవేదో ఎవరో వైసీపీ నాయకుల ఆస్తులో లేకపోతే సతీష్ కుమార్ ఆస్తో కాదు. ఇది కోట్లాది మంది ప్రజలు వేసిన కానుకల్ని దోచేస్తే మీరు రాజీ చేసుకుని దీంట్లో ఏమీ 100 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. టీటీడీలో చాలా మంది చెప్పుకుంటున్నారు. దానికి ఒక 14.5 కోట్ల రూపాయలతో రవికుమార్కి సంబంధించిన ఆస్తుల్ని టీటీడీకి రాసి చేసి ఆ 100 కోట్ల దోపిడీని మాఫీ చేస్తానికి ప్రయత్నం చేశారంటే ఇంతకంటే దారుణం ఒక ప్రభుత్వం చేయగలదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది కూడా బోర్డు మీద దీంట్లో ఏం రాశారు? రవికుమార్ గారు టీటీడీకి దానం చేసిన ఆస్తి అని చెప్పి రాశారు. ఏంటి దీని వెనకాలంతా కూడా ఉన్న తతంగం ఏంటో ప్రజలంతా కూడా ఆలోచించారు.